కర్మ అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం వెనుక అంతరార్థం ఏంటి అని ఆలోచిస్తుంటాం. ఇదేమి పెద్ద థియరీ కాదు. కర్మని సింపుల్గా అర్థమయ్యేటట్టు ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు చెత్త ఫుడ్ తింటే రేపు ఉదయానికి కడుపు అప్సెట్ అవుద్ది కదా, ఇదే కర్మ. నిన్న మందు ఎక్కువ తాగావు, ఈరోజు హ్యాంగ్ ఓవర్తో తల పట్టేస్తుంది. ఎదవలతో స్నేహం చేసావు, వాడెవడో క్రైమ్ చేస్తే పోలీసులు నిన్ను కూడా ఎత్తుకెళ్ళి చిదక్కుంటారు. కర్మ అనేది బూమరాంగ్. మనం చేసే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. కర్మ నుండి నువ్వు కాదు కదా ఎవడు తప్పించుకోలేడు. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఇందులో ఇంకో రకం ఉంది, ఇన్స్టెంట్ కర్మ. దీనికి ఫెసిలిటీ ఉంది, ఇమ్మీడియట్ రియాక్షన్, వెంటనే చూడొచ్చు మనం. కావాలని అరటిపండు తొక్క రోడ్డు మీద పడేసావు, దాన్ని ఎవడో తొక్కి పడ్డాడు, అది చూసి నవ్వుకుంటూ నువ్వు వెళ్ళి ఒక పోలు గుద్దుకున్నావు. క్యూలో నిలబడాలంటే నీకు చిరాకు, అందరినీ తోసుకుంటూ వెళ్ళి స్టార్ బాక్స్లో కాఫీ తెచ్చావు, కానీ చేతిలో నుండి జారిపడి నేలపోలైంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్స్టెంట్ కర్మ. ఈ కర్మలో ఇంకో వెరైటీ ఉంది, కర్మ ఇన్ మీడియా. ఒళ్ళు కొవ్వెక్కి ఒక నెగిటివ్ పోస్ట్ పెడతాం, అంతే లక్షల మంది మన మీద ఉచ్చుకుపడి అమ్మనాబూతులు తిడతారు. ఇలాంటివి డిజిటల్ వరల్డ్లో ఎక్కువ జరుగుతుంటాయి. దీన్ని కర్మ ఇన్ మీడియా అంటారు. ఇంకొకటి ఉంది, కార్మిక్ డెట్స్ అండ్ క్రెడిట్స్. మనం చేసే ప్రతి కర్మకి డెట్స్ క్రెడిట్స్ ఉంటాయి. మన కర్మ రేంజ్ని బట్టి మన అకౌంట్లో ఆటోమేటిక్గా పడిపోతాయి. ఇవి వెంటనే కనిపించవు, మెల్లమెల్లగా యాడ్ అవుతూ వెళ్ళి ఒకరోజు మనకి సరదా తెచ్చేస్తాయి. అప్పుడు మీ సిబిల్ అకౌంట్ చూస్తే మీ జాతకం మొత్తం బయటపడుద్ది. అందుకే మనల్ని మోసం చేసినోడు ఎక్కడికి పోడు, ఇక్కడే దొరుకుతాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. హిందీలో ఒక సామెత ఉంది, బురే కా అంత్ బురా. ఇక నెక్స్ట్, డాడ్జింగ్ కర్మ. కర్మని మనం అవాయిడ్ చేయలేం, అలాగని ఏ కర్మ చేయకుండా ఉండలేం. అందుకే చేసేది మంచి చేయాలి. ఒక్కోసారి దాని రియాక్షన్ వెంటనే మనం చూడకపోవచ్చు, కానీ మన అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం కరప్షన్ చేసినా ఒక రోజు దొరుకుతాం, మర్డర్ చేసినా ఏదో రోజు జైలుకి పోతాం. ఒక ఏదో పని చేసి ఎరే భలే తప్పించుకున్నామే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇకపోతే ఇంకొకటి ఉంది, పాస్ట్ లైఫ్ కర్మ. ఈ లైఫ్లో ఎన్ని తప్పులు చేస్తామో మనకే తెలీదు. ఇది కాకుండా పాస్ట్ లైఫ్లో ఎలా ఏడ్చామో, ఎన్ని కథలు పడ్డామో మనకు తెలియదు. ఆ అకౌంట్స్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయో లేదో కూడా మనకు తెలియదు. కనీసం ఈ లైఫ్లో జాగ్రత్తగా ఉంటే చాలు. మీరు నెక్స్ట్ టైము చిలిపి చిలిపి దొంగతనాలు, చిల్లర పనులు చేసే ముందు గుర్తుపెట్టుకోండి, కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అండ్ కర్మ హ్యాస్ ఎక్సలెంట్ మెమరీ.